నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది చాలా చాలా పవర్ఫుల్, వెరీ యూస్ఫుల్. నిజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆర్ డెసిషన్ తీసుకోలేనప్పుడు మన బ్రెయిన్ యాక్టివిటీని బెటర్ చేసుకోవడానికి, మన ఆలోచన విధానాన్ని బెటర్ చేసుకోవడానికి, ఏదైనా గొడవలో ఉంటే, ఇప్పుడు ఈరోజు మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇలా ఆలోచించి ప్రయత్నం చేయండి. ఓకే. ఇది వెరీ పవర్ఫుల్, వెరీ ప్రాక్టికల్, ట్రూ టు ఎవ్రీ పాయింట్. దీన్ని కాగ్నిటివ్ రివర్సల్ ప్రోటోకాల్ అంటారు. అంత పెద్ద పదం మీకు అవసరం లేకపోయినా సింపుల్గా చెప్తాను. విచక్షణతో ఆలోచించడం. ఎక్కడ, ఎందుకు, ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అని క్లారిటీ రావడం కోసం కొన్ని ఇంపార్టెంట్ మైండ్ టెక్నిక్స్ వల్ల మీకు లైఫ్లో ఒక సిచ్యువేషన్ని ఎదుర్కొనే క్లారిటీ వస్తుంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కొలాప్స్ ద డిస్టెన్స్. కొలాప్స్ ద డిస్టెన్స్ అంటే చాలామంది ఏదైనా సమస్యలోకి రాగానే భార్యాభర్తల మధ్యలో డైవర్స్ గొడవ, లేకపోతే బిజినెస్లో ఫెయిల్ అయిపోతున్న గొడవ, ఎవరితో అయినా మోసపోయిన గొడవ, లేకపోతే డిగ్రీ చేశాను జాబ్ రావట్లేదనే కన్ఫ్యూజన్, ఇలా ఏది ఉన్నా సరే, ఆర్ ఒక డెసిషన్ తీసుకోవాలా వద్దా అనే గొడవ, హస్బెండ్ ఎవరితోనో అఫేర్ పెట్టుకున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని, లేకపోతే ఎవరైనా టాక్సిక్ ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఊరికే టార్చర్ పెడుతున్నారండి, ఎవరో తాగేసి వస్తున్నారు ఇంటికి ప్రాబ్లం అవుతుందని, నాన్న అమ్మ మధ్యలో ఏదైనా సరే, ఫస్ట్ కొలాప్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ థాట్ అండ్ అవుట్కమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఆలోచనకి అవుట్కమ్కి డిస్టెన్స్ తగ్గించండి. అంటే నేను ఒక విషయం పదే పదే ఆలోచిస్తున్నాను అనుకో, దానివల్ల అవుట్కమ్ ఏమవుతుంది? ఇప్పుడు నేను ఆలోచించి ఇప్పుడు మా ఆయన తాగుతున్నాడు అని రోజంతా ఆలోచించానంటే దానివల్ల ఏమవుతుంది? మీరు థాట్కి యాక్చువల్ అవుట్కమ్కి డిస్టెన్స్ పెంచేస్తూ పోతున్నారు. ఒక థాట్ ఏదైనా వస్తే దాని అవుట్కమ్ ఉంటేనే ఆలోచిస్తాను. సపోజ్ ఒక థాట్ వచ్చింది, మీ ఆయన తాగుతున్నాడు, ఆ తాగుడికి నేను ఈ మందు తీసుకొచ్చి ఇవ్వాలి, ఆర్ ఈ మెడిసిన్ ఇప్పించాలి, ఆర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. థాట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరేం చేస్తారు? ఇలా ఎందుకు అయిపోయాడు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో, అసలు ఇలాంటి బుద్ధి ఎందుకు వచ్చిందో ఆయనకి, ఎన్నిసార్లు చెప్పినా వినడే, ఇంటికి రాగానే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని గొడవ. దీనివల్ల యు ఆర్ ప్రొలాంగింగ్ డిస్టెన్స్ పెంచుతున్నారు. మీ ఆలోచనకి అసలు ఏం జరగాలి అనే అవుట్కమ్కి మధ్యలో మీరు బోలెడంత మసాలా యాడ్ చేస్తున్నారు. దీనివల్ల మీ కాగ్నిషన్, మీ తెలివి తగ్గిపోయి మీరు వీక్ అయిపోతారు ఆ గేమ్లో. మీ హస్బెండ్ ఎవరితోనే అఫైర్ పెట్టుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అలా ఉంటే మీరు ఆలోచించి ఆలోచించి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడో, ఆయనకి ఎందుకు ఇలాంటి మనసు వచ్చింది, నేను అన్నీ చేశాను కదా, ఇన్ని ఆలోచనలు చేసే కంటే ఇలా జరిగింది, నేనేం చేయొచ్చు. సో కొలాప్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ థాట్ అండ్ ద అవుట్కమ్. ఒక ఆలోచన ఉంటే దానికి ఆన్సర్ ఏంటి? ఇది చేయొచ్చా, చేయలేకపోవచ్చా, దీన్ని చెప్తే వింటాడా, వినకపోవచ్చా, ఇలా చేస్తే నా బిజినెస్ బాగుపడుతుందా, బాగుపడకపోవచ్చా అని థాట్ అండ్ అవుట్కమ్ మధ్యలో డిస్టెన్స్ని తగ్గించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మధ్యాహ్నం ఏం వండుకోవాలి అని మీకు బాగా ఆలోచన వచ్చి, అయ్యో ఇలా అయిపోయిందేంటి, నిన్న ఏం వండుకున్నాను అంత ఆలోచించాం కదా, సరే ఏదో ఉన్న దాంట్లో చేసుకుంటాము, లేకపోతే ప్లాన్ చేసుకుంటాము, లేదా కొనుక్కుంటాము, అయిపోయింది. దీన్ని ఎప్పుడైతే ప్రొలాంగ్ చేస్తూ పోతామో, ద థాట్ అండ్ ద అవుట్కమ్ డిస్టెన్స్ తగ్గదో అన్ని రోజులు మీరు సఫర్ అవుతారు, మీరు భయంకరమైన బాధని అనుభవిస్తారు. ఈ ఒక్క పాయింట్ మీకు బ్రెయిన్కి ఎక్కిందంటే 1000 సమస్యలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి. చాలామంది ఇది ఒప్పుకోరు. అంటే చెప్పడం ఈజీ సార్ కానీ, చెయ్యడం ఈజీ సార్ కానీ, ప్రతి మనిషి జీవితంలోనూ ఇది జరుగుతుంది. ఇన్ని కన్ఫ్యూజన్స్ లేకుండా థాట్ అండ్ అవుట్కమ్ మధ్యలో డిస్టెన్స్ని తగ్గిస్తాను. ఒక థాట్కి 1000 థాట్ల మసాలా యాడ్ చెయ్యను. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మీకు విచక్షణ పెరిగి, మీ తెలివి పెరిగి, మిమ్మల్ని మీరు బెటర్ ఎలా చేసుకోవచ్చు అన్నది చాలా బెటర్గా మీకు అర్థం అవ్వాలి అంటే ద కాగ్నిటివ్ రివర్సల్ ప్రోటోకాల్. అవుట్కమ్ని ముందు ఆలోచించి దాని మధ్యలో డిస్టెన్స్ని తగ్గించి, నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఎట్లా బెటర్ చేయొచ్చు, నాకు ఇలా అనిపించింది, దీన్ని ఎట్లా మాట్లాడి తేల్చుకోవచ్చు అని ఈజీ అయిపోతుంది మీకు ప్రాసెస్. చాలామంది థాట్కి థాట్ ఆలోచించి 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 ఆ మనిషి ఎందుకు ఇలా ఉన్నాడు, వాడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు, ఇంతకంటే థాట్ అండ్ అవుట్కమ్ అని ఆలోచించుకోండి. ఎప్పుడు సమస్య వచ్చినా సరే అదే పాయింట్. మార్నింగ్ పొద్దునే లేవండి, మంచిగా నైట్ మంచి స్లీప్ వేసి మార్నింగ్ లేచి హ్యాపీగా ఇలా కూర్చుని, ఇప్పుడు నేను ఈ సమస్యని ఎంత త్వరగా తగ్గించవచ్చు,
ఎంత త్వరగా బయటపడచ్చు, నా గురించి, పక్కనోడి గురించి కూడా కాదు, నా గురించి నేను ఎలా బెటర్ అవ్వచ్చు, అవుట్కమ్ ఏంటి, పోనీ దీని గురించి బాధపడితే దీని అవుట్కమ్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థాట్ అండ్ అవుట్కమ్ మధ్యలో డిస్టెన్స్ తగ్గించండి. సెకండ్, మీ కాగ్నిషన్ ఆర్ మీ తెలివితేటలు తగ్గిపోతున్నాయి, ఆర్ మీరు సరిగ్గా నేను చేయలేకపోతున్నాను, ఈ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఆర్ నాకు బిజినెస్ బాగాలట్లేదు, మా హస్బెండ్తో డెసిషన్ బాగుండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ, పిల్లలతో గొడవ, ఏదున్నా సరే ఫస్ట్ మీరు ఎక్కడ రియాక్ట్ అవ్వాలో ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ నిర్ణయిస్తుంది. ఒక సిచ్యువేషన్లో మీరు ఎక్కడ రియాక్ట్ అవుతారు అన్నది నిర్ణయింపబడుతుంది. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్కి మీరు అలా రియాక్ట్ అవ్వరో దెన్ ద యూనివర్స్ ప్రాబ్లం విల్ టేక్ ఎ పాజ్ అంటారు. సమస్య వచ్చింది, ఇక్కడ నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావు, నా నా భార్య మధ్యలో గొడవ, క్లియర్గా తెలుస్తుంది, ఇగో ఈ టైంలో నువ్వు ట్రిగర్ అవుతావు, ఈ మాట అనగానే నాకు మండిపోతుందండి, గొడవ పెడతాను. అక్కడ మండకూడదు, అక్కడ గొడవ రాకూడదు. ఈ డిస్టెన్స్ని ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఎక్కడైతే నేను ఒకేలాగా థింకింగ్ ప్యాటర్న్లో గొడవ చేస్తున్నానో, వేర్ ఆమ్ ఐ రియాక్టింగ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ, ప్రతిరోజు ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి గొడవ అవుతుందంటే ఆ పాయింట్ని మీరు ఐడెంటిఫై చేసి ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి, సేమ్ పాయింట్ మీద నిన్న కూడా గొడవ కదా, వాళ్ళ అమ్మా నాన్న ఇష్యూ వచ్చిందంటే గొడవ పెడుతున్నాడు, సో ఈ పాయింట్ని నేను వాళ్ళకి గొడవగా ఇవ్వను, ఐ విల్ నాట్ గివ్ దట్ ఎ ఛాన్స్, అక్కడ నేను రియాక్ట్ అవ్వను. సో ఫస్ట్ టైము మీ గొడవలో ఒక చేంజ్ వస్తుంది, మీ మీ ఆలోచన ప్యాటర్న్లో ఒక డిస్టెన్స్ వస్తుంది, అప్పుడు మీరు బెటర్గా ఆలోచించగలుగుతారు. సో ఆ ప్యాటర్న్ని పట్టుకుని డోంట్ రియాక్ట్ అట్ ద సేమ్ పాయింట్ యాజ్ ప్రీవియస్లీ డన్. సో పాతగా ఇంతకు ముందు ఎలాంటి పాయింట్లో గొడవ పడ్డామో, ఎలాంటి పాయింట్ తీసామో అక్కడ నేను రియాక్ట్ అవ్వను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మాట అనగానే నువ్వు అని బబుల్ అయిపోతావని, ఆ పాయింట్లో నేను వాళ్ళకి రియాక్షన్ ఇవ్వను నేను రియాక్షన్. ఏమంటారు సింపుల్గా, ఒక బిజినెస్లో గొడవ అయింది ఒక అతనికి, ఏం చేసుకుంటావు చేసుకోపోరా అన్నాడు, అనగానే ఇంకా స్టార్ట్, ఏం చేసుకుంటావు చేసుకోపోరా అంటావురా, నీ అంతు తెలుస్తారా అని గొడవ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏం చేసుకుంటే చేసుకోరా అని, వాడు అనగానే వీడు రియాక్ట్ అవుతాడు అని వాడు రెడీ ఉన్నాడు ఆల్రెడీ. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కడ మీరు రియాక్ట్ అవుతారో అని బటన్ ఒత్తుతున్నాడో అక్కడ మీరు రియాక్ట్ అవ్వకుండా వెయిట్ చేయాలి. అప్పుడు మీకు మీ ఆలోచనకి డిస్టెన్స్ వచ్చి, మీకు మీ కాగ్నిషన్కి డిస్టెన్స్ వచ్చి, మీకు మీ బ్రెయిన్ ఆలోచించే విధానానికి డిస్టెన్స్ వచ్చి మీరు సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. కష్టమే, కానీ మీరు బికాజ్ నా వీడియోలో చూసి ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ మీరు కరెక్ట్గా ఆ టైంలో దొరికిందంటే మీకు ఏంటి, వాడు ఆ సేమ్ ప్యాటర్న్లోకి లాక్కొచ్చి నన్ను అక్కడ నించోబెడుతున్నాడు, నన్నే తప్పని ప్రూవ్ చేస్తున్నాడు, సో నేను ఆ రియాక్షన్ ఇవ్వను. అక్కడతో మీ గేమ్ స్టార్ట్ అవుతుంది. దెన్ యూ విల్ పుల్ బ్యాక్ థింగ్స్. చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఐ వాంట్ యూ టు యూజ్ ఇట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి ఆర్గ్యూ చేయడము, డిఫెండ్ చేయడం అనేవి రెండు భయంకరమైన విషయాలు. మీరు ఎప్పుడైనా కావాలంటే పొద్దున డిబేట్స్ వస్తుంటాయి చూసారా, ఆ డిబేట్లలో కూర్చుని చూడండి, ఎవడు ఒకటి పాయింట్ని ఒప్పుకోడు. అసలు మనకి ఎప్పుడు డిబేట్ కల్చర్ లేదు. ఆర్గ్యూ చేసుకుని, అంటే వాదానికి వాదం, వాదానికి ప్రతివాదం చేసుకునేవాడు ముందు ప్రశాంతంగా ఉండి పాయింట్స్ పెట్టాలి. గొడవలో ఆర్గ్యుమెంట్లో అది ఉండదు. ఓకే, ఆర్గ్యుమెంట్లు అయితే నేను కరెక్ట్ అని దిగుతారు. అందుకని డోంట్ ఆర్గ్యూ. రిలేషన్షిప్స్లో కానీ, బిజినెస్లో మోసపోయినప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ వల్ల అయ్యయ్యో నువ్వు ఎంత గొప్పవాడివి, నేను మారిపోతానని ఎవ్వడు అనుకోడు. రోడ్డు మీద చూడండి, బండి తగులుతుంది, ఇంకా దిగి ఓ అని గొడవ పడతారు. ఏ రోజు కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఏ రోజు కూడా ఇంత గొడవ పడ్డవాళ్ళు ఇద్దరు అయ్యో నేనే తప్పు నన్ను క్షమించు అన్నాడు. వాడు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి అక్కడ దాకా గొడవై అప్పుడు ఏదో సీసీ కెమెరాలో ప్రూఫ్ దొరికితే తప్ప ఎవ్వడు నేను తప్పు అని ఒప్పుకోరు జనరల్లీ. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఊరికే ఆర్గ్యుమెంట్లో దిగి మీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. ఆర్గ్యూ చేస్తే ఎప్పుడు కూడా మనశ్శాంతి కోల్పోతాం. ముందు అది గెలిచినా గెలవకపోయినా యు ఆర్ లూజింగ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. సో ఆర్గ్యుమెంట్ అనేది వేస్ట్, మూర్ఖత్వం ఆర్గ్యుమెంట్. అందులోనూ మూర్ఖులతో ఆర్గ్యూ చేయడం ఇంకా పెద్ద మూర్ఖత్వం. అది అనవసరంగా మీ ఎనర్జీ పోతుంది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మిమ్మల్ని, వాళ్ళు ఆర్గ్యుమెంట్లోకి గుంజి అక్కడే మిమ్మల్ని ప్రెషర్ పెడతారు. సో అందుకని ముందు ఆర్గ్యుమెంట్కి దొరకద్దు. నువ్వు ఇలా మాట్లాడితే, ఇలా కోపంగా మాట్లాడితే నేను మాట్లాడను, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదామని పోస్ట్పోన్ చేశాను. వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా మోడ్లోకి గుంజుకొచ్చి అక్కడే మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తారు.
సో నువ్వు ఫస్ట్ ఈ టోన్ తగ్గించుకో, ఫస్ట్ ఈ మాట్లాడే విధానం మార్చుకో, అప్పుడు మాట్లాడదాం అని ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్ మోడ్ నుంచి బయటకు వచ్చాయి. అప్పుడు మీరు వారి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి మీరు తప్పులైపోయి మీరు దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోకుండా బయటకు పడతారు. సో ఈ 3 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. డు నాట్ ఆర్గ్యూ ఆర్ డు నాట్ డిఫెండ్. నేను ఎంత మంచివాడినంటే నా మంచితనం నీకు అర్థం కాదు ఎందుకు అని మీరు ఎంత చెప్పినా వాడికి అర్థం కాలేదు కాబట్టే తప్పు చేశాడు. మిమ్మల్ని బిజినెస్లో మోసం చేసినా, భార్యాభర్తల మధ్యలో గొడవైనా, ఫ్రెండ్స్ మధ్యలో అయినా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా డోంట్ ఆర్గ్యూ అండ్ డిఫెండ్. టైం వేస్ట్. వాళ్ళు మారరు, ఇది ఫార్ ష్యూర్. ఇది బాగా రాసి పెట్టుకోండి. లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే ఇటు పాండవులకు వచ్చి అర్జునుడికి చెప్పాడు, అటు కౌరవులకు చెప్పలే. ఎందుకంటే చెప్తే వాళ్ళు మారలేరు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరికో చెప్పే కానీ అయ్యో అవునా అని చెంపలేసేసుకుని మారిపోరు. ఇది వెరీ ఇంపార్టెంట్. డు నాట్ ట్రై టు చేంజ్ ఆర్ డిఫెండ్ ఆర్ ఆర్గ్యూ. ఇది పాయింట్లెస్. ఈ 3 గనక మీరు పెట్టుకుంటే మీకు కాగ్నిటివ్ ఎబిలిటీ పెరిగి విచక్షణతో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీకు నిజంగానే ఒక టైప్ ఆఫ్ రివర్సల్ ప్రోటోకాల్, అంటే సమాధానాలు మీకు ఎక్కువ ఉండి ఇప్పుడు నేను దీన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది. కొన్నిసార్లు ఎలా స్టక్ అయిపోతామంటే ఏం చేయాలరా నేను ఇప్పుడు, నాకు ఎక్కడ పోవాలో అర్థం కావట్లే అనే స్టేజ్కి వస్తారు. అలాంటప్పుడే ఈ రివర్సల్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. రివర్స్ చేయండి. ఓకే, నేను ఆగుతాను, లెట్ దట్ రియాక్షన్ హ్యాపెన్, ఆ రియాక్షన్ అంతా అయిపోయాక నేను దిగుతాను అనేటట్టుగా మీరు చేయండి. ఇలా కనుక మీరు ఫాలో అయితే, ఈ రివర్సల్ ప్రోటోకాల్ ఫాలో అయితే నిజంగా మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. అండ్ మీకు ఆలోచించే శక్తి పెరుగుతుంది, రైట్ డెసిషన్స్ తీసుకునే శక్తి పెరుగుతుంది. ఓకే, ఇది మీరు ఆలోచించి మళ్ళీ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని ఇంకా మీకు బోలెడైన విషయాలు నేను ఎప్పటికప్పుడు మీకు సైకలాజికల్గా మీరు ఎలా విన్ అవ్వాలి అని చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వండి, వీడియోస్ అని చూడండి. అండ్ నిజంగా కనుక మీకు దీనివల్ల ఉపయోగపడుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇట్లా ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కమెంట్ చేస్తే ఒక 10 మందికి మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు అవుతారు. సో అలా కూడా చేయొచ్చు మీరు. ఆర్ శ్రీ సూర్య త్రిచక్ర సాధన బ్యాచెస్ ఉంటాయి, మనకి వేద శాస్త్రపాత్ క్లాస్ ఉంటుంది. ఎప్పుడైనా మెడిటేషన్ నేర్చుకోవాలంటే జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.